హలో, నేనే రవితేజని మాట్లాడుతున్నా. రవితేజ గారు చెప్పండి. ఏంటి ఇందాక నుండి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? సార్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండా బొంగ? ఆడితో మాట్లాడింది చాలు, ఇంకా వదిలే. ఆడెక్కడో న్యూయార్క్ లో ఉంటాడు, ఆడికి మనకి సంబంధం ఏంటి? ఈసారి ఫోన్ ఎంగేజ్ వస్తే గిత్తే మా తమ్ముడితోనే రావాలి, ఇంకెవరిని ఎంటర్టైన్ చెయ్యకో. ఓకే ఓకేనా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు? ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది విను. మా తమ్ముడు వాడి ఫీలింగ్స్ నీతో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తాను విను. వాడు పొద్దుని ఎంత లవ్ చేశాడో తెలుసా? ఆ అమ్మాయి పోయిన తర్వాత వీడు ఎక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడేమో అని ఇంట్లో అందరూ టెన్షన్తో ఎడుతున్నాం. మా టైం బాగుండి వాడికి నువ్వు తగిలావు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకొని బ్రతికించు, లేకపోతే సత్తాడు ఎదవా. మరి నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయమంటారో చెప్పండి సార్. వాడు ఎలాగోలో చేస్తాడు, మనకి ఎందుకు అమ్మాయి? నేను నా బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాను. ఆ బొంగు చేసావులే. నేను పెళ్లికి ముందు 10 మందిని లవ్ చేశా, ఫైనల్ గా మా ఆవిడ పెళ్లి చేసుకోలేదా? అలాగే ఇది కూడా. సార్, దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది అర్థం కావట్లేదా? ఇంత చెబుతున్నా 2 మచ్ 3 మచ్ అంటావు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? సార్, మీకు మీ ఫ్యామిలీకి నమస్కారం. మళ్ళీ కనిపిస్తే చెప్పించుకుని కొట్టండి. నేను ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. రేయ్, అది అలాగే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి పట్టుకో, వదలొద్దాన్ని. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.